చంద్రబాబు నాయుడు గారికి నన్ను చూస్తే ఎందుకంత భయమో కూడా నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబుని భయపెట్టేశాం. మాకు కూడా అర్థం కావట్లేదు అజయ్ బాబు, చంద్రబాబు నీకు ఎందుకు భయపడుతుందో. బహుశా నువ్వెవరో ఆయనకి తెలియదు అనుకుంటా, అందుకే భయపడుతున్నా అనుకుంటా. ఎందుకు అజయ్ బాబు ఆ పార్టీ వాళ్ళందరినీ అలా రెచ్చగొడతావు? అసలు ఆ టైటిల్స్ నిలబెట్టారు. చంద్రబాబుకి చెమటలు అసలు చూడండి, చెమటలు పట్టించారంట. అసలు ఈ అజయ్ బాబుకి సెన్స్ ఉండదండి, గట్టిగా అరుస్తారు, ఇష్టం మాట్లాడతాడు. ఈ యూట్యూబ్ వాళ్ళకు కూడా అసలు ఆ లోన కంటెంట్కి మ్యాటర్కి సంబంధం ఉండదండి. అసలు ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి. తమ్ముళ్ళు చూడండి ఎలా పెట్టారు. లోన ఆ మ్యాటర్కి సంబంధం ఉండదండి. బేసిక్ ఎథిక్స్ కూడా ఫాలో అవ్వరు. వ్యూస్ కొరకు, జనాల్ని ఫూల్ చేయడం కొరకు ఇలా ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళస్ పెడుతూ ఏందండి ఇది? హర్ష కుమార్ గారు కూడా ఆయన ఏమి క్రిస్టియన్ కదా, నామకార్థపు క్రైస్తవులు కాదు. కనీసం నామకార్థపు క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్తుంటారు, ప్రతి ఆదివారం. సతీష్ కుమార్ దుర్మార్గుడు అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఈయనకు డబ్బు ఇవ్వలేదు అంటే, ఈయన పెట్టిన మీటింగ్స్కి కార్పొరేట్ పాస్టర్ ఎవరు డబ్బు లేదంటూ సతీష్ కుమార్ దుర్మార్గుడు అంటున్నాడు. ఆయన బైబిల్ తెలిసి అనట్లేదు. ఇప్పుడు తెలుసు జనాలకి. ఇప్పుడు ఈయన స్వాతంత్ర వాళ్ళు చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళ వాక్యాలు చూపించి సతీష్ కుమార్ ఏ విధంగా జనాలు మోసం చేస్తున్నారో వివరిస్తుంటే సేమ్ రెండు ఒకే కేటగిరీలో చూస్తుంటారు. ఈ హర్ష కుమార్ లాంటి వాళ్ళు చెప్పిన, మాలాంటి వాళ్ళు సతీష్ కుమార్ మోసాలు ఎక్స్పోజ్ చేసిన వాళ్ళని. చాలా బాధకరం అండి, చాలా బాధ. వదిలిపెట్టను అని మనం చేస్తున్నా మీ అందరి సహకారంతో, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారి ఆశీస్సులతో ఫైట్ చేస్తా. కామెడీ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడే ఆయన సొంత అల్లుడే ఓటేయద్దన్నాడు లాస్ట్ ఎలక్షన్స్ లో. పక్కన ఉన్న ఆయనేమో సొంత కూతురు అల్లుడు ఇద్దరు ఓట్లేరు. వీళ్ళ లీడర్కేమో సొంత అల్లుడు కూతురు ఆయన తల్లి కూడా ఆయన ఓటేయదు. కానీ అందరూ వచ్చి ఫైట్ చేయాలంట. అందరు కొట్టుకు చేస్తే వీళ్ళు సంపాదించుకుని లీడర్లు అవుతారు. అది కామెడీ. మరి అలా ఉంది పార్టీ.